ఎడారిలో సెలయేర్లు. అక్టోబర్ 29వ తారీఖు. వెండిని శోధించి నిర్మలం చేయువాడైనట్లు కూర్చునియుండును. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. పరిశుద్ధులను మరింత పవిత్రులనుగా చేయాలని చూస్తుండే మన తండ్రికి పరిశుద్ధపరిచే అగ్ని జ్వాలల విలువ తెలుసు. ఎక్కువ విలువగల లోహం గురించి కంసాలి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాడు. దానిని అగ్నిలో కాలుస్తాడు. అలాంటప్పుడే కరిగిన లోహం దానిలో కలిసిన కల్మషాలతో వేరై నిర్మలం అవుతుంది. మూసలో పడి కంసాలికి అవసరమైన రూపును దిద్దుకుంటుంది. కంసాలి తన కొలిమి దగ్గర నుండి లేచి వెళ్ళిపోవడం. లోహం కరగడానికి అవసరమైన వేడిమి కంటే ఎక్కువ వేడి దానికి తగలకుండా జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూ ఉంటాడు. అయితే కరిగిన లోహం ఉపరితలం పైనుండి మురికినంతటినీ తీసేయగానే తన ప్రతిబింబం దానిలో కనబడగానే ఆ మంటను ఆర్పేస్తాడు. ఏడింతల వేడిమిలో మండే కొలిమి దగ్గర కూర్చున్నాడు. వెండి కరుగుతుంటే వంగి చూస్తూ ఉన్నాడు. ఇంకా ఇంకా మంట పెంచాడు. లోహం ఆ దహనానికి తట్టుకోగలదని తెలుసు అతనికి. కావలసింది మేలిమి బంగారమే. రాజుకు కిరీటం చేయాలి దానితో. కరుగుతుంటే కనిపించని మురికి కడగా తేలి కనిపించింది. బంగారం ఇంకా ఇంకా దగదగలాడింది. యజమాని నైపుణ్యం తెలియదు. మనకి కనిపించే అగ్నిజ్వాలే భయాలు, బాధలు, ప్రశ్నలు అన్నీ కరిగి చివరికి ఆయన ఆకారం ఉపరితలం మీద ప్రతిబింబించింది. ఆ కళ్ళల్లోని ప్రేమ కాంతి తళుక్కుమంది. మనల్ని బాధించడం ఆయనకిష్టం లేదు. ఈనాటి సిలువ నానాటికి మనకి లాభమే. ప్రేమతో ఆయన దృష్టి మనపై ఉంచాడు. కనిపెట్టి చూస్తున్నాడు. కావలసిన దానికంటే ఎంత మాత్రం ఎక్కువ వేడి తగలనీయకుండా పరిశుద్ధపరిచే అగ్నితో దేవుడు నిన్ను నన్ను మరింత పరిశుద్ధపరచునుగాక. ఆమెన్.